నిన్న వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఆధిపత్యాన్ని కొనసాగించిన జగిత్యాల ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాలలు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక పురాణిపేటలోని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అత్యుత్తమ విద్య ద్వారా సంచలనాత్మక విజయాలను నమోదు చేయవచ్చని, నాణ్యమైన బోధన ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని, అందుకు నిదర్శనం నిన్నటి ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలే అని ఆయన అన్నారు. రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం మార్కులు మరియు జగిత్యాల జిల్లాలో అగ్రస్థానం సాధించడం చాలా చారిత్రాత్మక విజయమని కొనియాడారు. ఈ ఫలితాలను సాధించడంలో అధ్యాపకుల కృషి ఎంతగానో ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదని, ముఖ్యంగా తల్లిదండ్రులు 2 సంవత్సరాల పాటు వారు అందించిన సహకారం చాలా అమూల్యమైనదని మరియు అభినందనీయమైనదని తెలిపారు.
నిన్న రిలీజ్ అయిన ఐపీ 2025 ఫలితాల్లో మరి ఆల్మోస్ట్ ప్రభావితం సృష్టించింది. గత కొద్ది సంవత్సరాలుగా వరుసగా ఏదో ఒక గ్రూప్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలుస్తూ, అలాగే ఈవెన్ జగిత్యాలు కూడా మనం లాస్ట్ ఇయర్ చూసాము. ఒక 6 పిల్లలు అడ్వాన్స్కి ఎంపికై, ఒక అబ్బాయి ఐఐటి, తర్వాత ఒకరు ఎన్ఐటి, ఒకరు ఏబిబిఎస్లో జాయిన్ కావడం. ఈసారి కూడా ఇక్కడ నుంచి ఒక 10 మంది పిల్లలు మన జగిత్యాల పట్టణం నుంచి అడ్వాన్స్కి ఎంపిక కావడం. అలాగే మన నిన్న రిలీజ్ అయిన ఐపీ ఫలితాల్లో కూడా మన దగ్గర నుంచి బైపీసీలో 438 మార్కులు, 437 మార్కులు, అలాగే 468 మార్కులు. ఈవెన్ ఎంపీసీ సెకండ్ ఇయర్లో కూడా 993 మార్క్స్, 992 మార్క్స్, 994 మార్క్స్. ఇలా అద్భుతమైన టాపర్ జగిత్యాల టాప్ ఉన్నారు ఆల్ఫోర్స్ పిల్లలు. ఓవరాల్గా రాష్ట్రంలో కూడా మరి మనం చూసుకున్నట్లయితే 997 మార్క్స్ తోటి రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ మార్కులో మనం ఉన్నాం. ఇంటర్ బోర్డు చరిత్రలో ఇది రికార్డ్ మార్క్స్. ఇంతవరకు ఇంటర్మీడియట్ బోర్డు చరిత్రలో 1000 మార్కులకు గాను 997 ఎప్పుడు కూడా రాలేదు. అటువంటిది ఇవాళ ఆల్ఫోర్స్ వైపీసీ చిన్నారెడ్డి అంజనా అనే అమ్మాయి, కరీంనగర్ అమ్మాయి 997 మార్క్స్ తోటి రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ మార్కులో ఉంది. అట్లాగే ఓవరాల్ ఎంపీసీ టాపర్గా కూడా మరి కరీంనగర్ కొత్తపల్లి బాయ్స్ అబ్బాయి 996 మార్కులతోటి ఆయన కూడా రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ మార్కులు రావడం జరిగింది. సో సెకండ్ ఇయర్ బైపీసీ మనమే స్టేట్ ఫస్ట్లో ఉన్నాం. సెకండ్ ఇయర్ ఎంపీసీలో కూడా ఆల్ఫోర్స్ ఇవాళ మనమే స్టేట్ ఫస్ట్లో ఉన్నాం. ఈవెన్ ఎంఈసీ 988 తోటి రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో ఉన్నాం. సిఈసీ 987 మార్క్ తోటి రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో ఉన్నాం. సో ముఖ్యంగా మరి సెకండ్ ఇయర్ రిజల్ట్ చూసుకున్నట్లయితే ఎంపీసీ స్టేట్ ఫస్ట్, బైపీసీ స్టేట్ ఫస్ట్, ఎంఈసీ స్టేట్ సెకండ్, సిఈసీ స్టేట్ సెకండ్. అలాగే ఫస్ట్ ఇయర్ ఎంపీసీ బైపీసీలో కూడా మనం రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో ఉంటూ మరి కరీంనగర్ అంటే జగిత్యాలైనా ఇది రాష్ట్రంలోనే ఒక ఎడ్యుకేషన్ హబ్లో మంచి ఫలితాలు సాధిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంగా మరి కష్టపడి చదివిన చిన్నారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో మీరు రాసే ఎక్సెట్ ఎగ్జామ్ కావచ్చు, నీట్ ఎగ్జామ్ కావచ్చు, దాన్ని కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యి జగిత్యాల గడ్డ నుంచి మరిన్ని ర్యాంకులు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి స్టాఫ్ అందరూ కష్టపడాలి, పిల్లలు కూడా మనస్ఫూర్తిగా చదవాలి, తల్లిదండ్రులు కూడా సహకరించాలి. ఈ 3 సాధ్యమైనప్పుడు మాత్రమే మనం ఇంకా గొప్ప ర్యాంకులు తీసుకొని రావచ్చు. కాబట్టి మనకి ఆల్మోస్ట్ మే 2 నుంచి 5 వరకు ఎక్సెట్ ఎగ్జామ్ ఉంది. అలాగే మే 18 రోజు నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. మే 18 రోజు అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంది. సారీ, నీట్ ఎగ్జామ్ మే 5 రోజు ఉంది. వీటన్నిటికీ కూడా పిల్లలు కష్టపడి చదవాలి. ఫస్ట్ ఇయర్ అయిపోతున్న పిల్లలు కూడా సెకండ్ ఇయర్లో ఇంకా బాగా చదివి మరి రాష్ట్ర స్థాయి ఫస్ట్ మార్క్ రాబోయే రోజుల్లో మనమే తీసుకుని రావాలి అన్న విధంగా అందరూ కూడా కసిగా చదవాలి. ఎవరైతే ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మరి అప్లై లాస్ట్ డేట్ నెల 30th వరకే ఉంది. కాబట్టి సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పిల్లలందరూ కూడా దాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మేము పిలవగానే వచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి మంచి పర్ఫార్మెన్స్ సాధించిన పిల్లలందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.